చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని సహోదరులు చక్కగా ఈ యొక్క సైన్ బోర్డు మీద చక్కగా రాసి పెట్టారు. ఏంటంట, దేవుని చేతిలో జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము అని అక్కడ చెప్పబడిన సంగతి. అంటే చూడండి, సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని సృష్టించి మన కొరకు ముందుగా అన్నిటినీ ఏర్పాటు చేసి ఆయన ఆ తర్వాత మనిషిని సృజించి సమస్తం పైన అధికారం ఇచ్చాడు. అయితే మరి మనుషుడు ఎలా జీవించాలో, మనుషుడుగా మనం ఎలా మనుషులంగా ఎలా మన జీవిత విధానాన్ని కొనసాగించాలో మనము ఆలోచించాల్సిన ఆవశ్యకత ప్రతిదినం ఉంది. చూడండి, ఎవరికి దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి వారు ఈ భూమి మీద జీవించాల్సి ఉంటుంది. నేను ఇక్కడికి సహోదరుల ద్వారా స్థానిక సంఘానికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పుడు కొందరు లేరు. ఈ మందిరంలో కూర్చున్నటువంటి కొందరు సహోదరుమణులు కొందరు లేరు, వారు మరణించారు. కొందరు యాక్సిడెంట్ ద్వారా ప్రాణం పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. చూడండి, కాలానుగుణంగా వారు ఇప్పుడు మరువబడ్డారు మనుషుల చేత. దేవుని వాక్యం అంటుంది, ఆయుష్ కాలము ఆయన దీర్ఘాయుష్నిచ్చి తృప్తిపరుస్తాడు అని వాక్యం చెబుతా ఉంది. మనకు తృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఇచ్చే దేవుడు ఆయుష్ కాలాన్ని ఇచ్చే తృప్తిగా ఈ భూమి మీద ఉండటానికి అవకాశం ఇస్తున్నాడు. మరి మనము మన వ్యక్తిగత ఈ జీవితాన్ని అందరితో పోల్చుకోకుండా మనం దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే మనం ఆయన చేతిలో చిక్కిపోతాం. ఆయన జీవము గల దేవుడు, ఆయన చేతికి చిక్కడం భయంకరం. ఇక అంటే ఎవరు చిక్కిపోతారు? దేవుని వాక్యంలో నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రండి, మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 49 నుంచి 52 వచనాలు ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పేరు సౌలు. ఈయనను దేవుడే ఇష్టపూర్వకంగా ఇశ్రాయేలులకు రాజుగా నియమించాల్సినటువంటి సమయం వచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఈ దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే, అందరికీ రాజు ఉన్నాడు, అందరి మీద పెత్తనం చేసేటువంటి వారు ఉన్నారు, అందరికీ సైన్యం ఉంది, మరి మాకు కూడా ఒక రాజు కావాలి అనేటువంటి తలపు కలిగి ఉన్నారు. వాళ్ళు చూస్తున్న ప్రజలను బట్టి వారు ఆ విధమైన ఆలోచన చేస్తున్నారు. అయితే అసలు ఈ ఇశ్రాయేలులకు, ఈ ప్రజలకు దేవుడే రాజుగా ఉన్నాడు. ఆయనే యుద్ధం చేస్తాడు, ఆయనే తన ప్రజలను కాపాడుతూ వచ్చాడు. అసలు ఆయన యుద్ధం చేస్తే తక్కువ మందిని ఆయన ఉపయోగించుకుంటాడు. అది మనకు చాలాసార్లు లేఖనంలో తెలియపరుస్తూ ఉంటాడు. తక్కువ మందిని, అతి తక్కువ మంది చేత దేవుడు మహిమ పొందేవాడుగా ఉంటాడు. కానీ ఎక్కువ గుంపుగా తీసుకెళ్ళి యుద్ధంలో విజయాన్ని ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ పరిస్థితులు వీళ్ళు తెలుసుకొని కూడా మాకు రాజు కావాలన్నారు. అందుకే దేవుడు ఈ సౌలును రాజుగా ఇచ్చాడు ఇశ్రాయేలుకు. అయితే ఈ సౌలు అనేటువంటి ఆయన సంగతి చెప్తున్నాడు. చదవండి, ఇక్కడ ఆయన గురించి 14వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 49 నుంచి 52 వచనాలను మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం. సౌలునకు పుట్టిన కుమారులు పేర్లు ఏమనగా, యోనాతాను, తిష్బీ, మెల్కేషువ. పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్య పేరు అహీనోము అని పేరు. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు
సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రి యగు కీషును, అబ్నేరు తండ్రి యగు నేరును అబియేలు కుమారులు. వీళ్ళంతా ఎవరంటే అబియేలు కుమారులు అని చాలా స్పష్టంగా ఒక కుటుంబం గురించి దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. సౌలుకు 3 కుమారులు ఉన్నారు. ఆ సౌలు కుమారులు ఎవరెవరట? ఆ సౌలు కుమారులు యోనాతాను, ఇష్వి, మెల్కీషువా. అంటే సౌలుకు పుట్టిన కుమారులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే సౌలుకు ఇచ్చినటువంటి 2 కుమార్తెల పేర్లు కూడా చెప్తున్నాడు. మేరబు అని పెద్దామ పేరు, చిన్నామ పేరు మీకాలని. ఇప్పుడు సౌలు యొక్క భార్యని పేరు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమె అహినోయముని పేరు పెట్టబడింది ఆమెకు, అహినోయము అని. ఈమె ఎవరి కుమార్తె కూడా ఇక్కడ చెప్తున్నాడు, అహిమయస్సు కుమార్తె. ఇప్పుడు ఈ సౌలుకు సైన్యాధిపతిగా దేవుడు నియమించిన ఆయన పేరు అబ్నేరు. ఈ అబ్నేరు అనేటువంటి ఆయన సౌలు యొక్క పినతండ్రి అయినటువంటి నేరు కుమారులు. సౌలు తండ్రి యగు కీషునకు అబ్నేరు, తండ్రి యగు నేరును అబియేలు కుమారులు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈయన జీవితాన్నే మనం పరిగణలోకి తీసుకుందాం. ఈయన ఎలా దేవునికి, ఈ జీవం గల దేవునికి ఈ సౌలు కుటుంబం ఎలా చిక్కిపోయింది, ఈ సౌలు ప్రత్యేకంగా ఎలా దొరికిపోయాడు అంటే మనకు కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయము 14వ వచనం 1 సమూయేలు గ్రంథం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్ములు ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును అని ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు చెప్తా ఉన్నాడు. మీరు అంటే ప్రజలైనటువంటి వాళ్ళు, అలాగే ప్రజల మీద నిర్ణయించిన సౌలు అనేటువంటి రాజు ఎవరిని అనుసరించాలి అంటే దేవుని మాత్రమే అనుసరించాలి. ఇది దేవుని చిత్తమై ఉంది. మరి ఇప్పుడు సౌలు అనేటువంటి ఈయన దేవుని అనుసరించాల్సి ఉంది. దేవుని అనుసరించకపోతే ఏ మనుష్యుడైనా కూడా దేవుని చేతికి చిక్కిపోతాడు. ఇంకొకరి విషయం మనం అనుకోవడానికి అవకాశం లేదు. ఈ లోకంలో మనకు దేవుడిచ్చిన మొదటే జ్ఞాపకం చేశాను ఏంటంటే, మనము కుటుంబాల వారికి మనం ఆలోచిస్తే మనం నివసిస్తున్న మన ప్రాంతాల్లో, మనం నివసిస్తున్నటువంటి మన బంధువుల మధ్య, మన నివసిస్తున్నటువంటి మన వారి కుటుంబాల మధ్య మనం కూడా దేవునికి ప్రత్యేకంగా కనబడుతున్నాం. మనల్ని కూడా దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే ఆయనను అనుసరించే కుటుంబంగా ఉండాలని ఆయన ఆశపడతాడు. ఆయన చిత్తము మన పట్ల ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాక్యము ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఏంటి ఆ వాక్యం అంటే, జీవము గల దేవుని చేతిలో పడకుండా ఉండాలి. పడితే భయంకరం మన జీవితాలు. ఆయన అనుసరించని వారి పట్ల ఆయన యొక్క కార్యాలు ఎలా జరుగుతాయో మనము ఇప్పుడు ఈయన కుటుంబం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటే చెప్పాడు, రాజైనా సరే దేవుని అనుసరించాల్సిందే, ప్రజలైనా సరే దేవుని అనుసరించాల్సిందే, దేవుని అనుసరిస్తేనే క్షేమము అని జ్ఞాపకం చేయబడింది ఆ దినాల్లో. అయితే చూడండి వారు ఏం చేస్తూ వచ్చారు. చూడండి 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో సౌలు అక్కడ ఏం చేస్తూ వచ్చాడో మనం గమనిద్దాం. 13వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 12-14 వచనాలను మనము చూస్తున్నాం. చూడండి.
ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలిని అర్పించి తినను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా మాట, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. అంటే ఎంతగా దేవుని యొక్క తలంపులు మనుషుల పట్ల ఉంటాయో, దేవుని యొక్క తలంపులు మనుషుల పట్ల ఏమి నిర్వహించమని దేవుడు మనకిచ్చాడో దాంట్లో కూడా బాధ్యతలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు సంఘంలో బాధ్యతలు ఉన్నాయి. సంఘంలో యవనస్తులు ఏం చేయాలి, సంఘ పెద్దలు ఏం చేయాలి, సంఘంలో స్త్రీలు ఏం చేయాలి, దైవజనుడితో ఎలా సహకరించాలి, దేవుని చిత్తాన్ని భూమి మీద ఎంతగా నెరవేర్చాలో ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ప్రతి వారం జరుగుతూనే ఉంటుంది కదండి. చాలాసార్లు ప్రకటనలు చేస్తూ ఉంటాం, ఈ వారము పలాని కుటుంబం ఈ పని చేస్తుంది, భోజన విషయంలో ఈ కుటుంబం, అంటే ఇవన్నీ కూడా సంఘంలో పంచుకోవాల్సిన బాధ్యత వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సంఘంలో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈ ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, ఒకరినొకరు సరిపోల్చుకుంటూ తమకిచ్చిన పనిని కంటే ఇంకా ఎక్కువ ఆశించి ఇంకా ఏదో చేయాలనుకొని అసలు దేవుని ప్రేమను విడిచిపెట్టి ఒకరికొకరు వివాదాల్లో చిక్కుకునే ప్రమాదము కూడా ఉంది. అయితే ఆ సమయంలో ఏం చేయాలంటే, దేవుని తలంపేంటో ఎరిగిన వారుగా ముందుకు సాగాలి, లేకుంటే సంఘంలో సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్య ఎవరైతే ప్రారంభించారో వారు దేవుని చేతికి చిక్కడం ఖాయం, వారు దేవుని చేతిలో పడ్డం భయంకరం. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చేతిలో చిక్కేవారుగా ఉండకూడదు, దేవునికి అయిష్టులుగా ఉండకూడదు, దేవుని తలంపును చెరుపుకునేవారుగా ఉండకూడదు. ఇప్పుడు సౌలు రాజుతో ఏమంటున్నాడు సమూయేలు, దేవుడు బయలుపరిచిన సంగతిని మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అసలు నీ విషయంలో దేవుని తలంపు ఇది ఏంటంట చూడండి. ఆ మాట అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. దేవుని తలంపు ఏంటంట, సౌలు పట్ల సదాకాలం స్థిరంగా ఉంచాలి అన్న రాజుగా అని ఆయన తలంచాడు. కానీ ఇప్పుడు దేవుడు తన తలంపును మానుకున్నాడు. ఎందుకు అంటే, ఆజ్ఞాపించిన విషయాన్ని విడిచిపెట్టి తనకు ఆజ్ఞాపించని విషయంలో తలదూర్చాడు. ఏం చేసినా దేవుడే చేయాలి కదా, మన పక్షాన ఆయనే కదా యుద్ధం చేసేది. కాకుంటే ఈ ప్రజల యొక్క మాట ప్రకారం దేవుడు ఏం చేశాడంటే రాజుగా నియమించాడు. కానీ దేవుని ప్రజలకు దేవుడే రాజు, ఆయనే అధికారి, సర్వాధికారి. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన వాడు. అయితే తమ పని తాను చేయడంలో ఒకంత నిర్లక్ష్యాన్ని వహించినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. చూడు, అయితే నీ రాజ్యము నిలువదు. 14 వచనం చూడండి, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనక పోతివి గనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును. భవిష్యత్తును కూడా చెప్పేస్తున్నాడు. నీకు ఆజ్ఞాపించిన సంగతి ఏమిటి? ప్రతి వారంలో లేదా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి, దేవుడు నిన్ను రక్షణ మార్గంలోకి తీసుకొచ్చి నీకు రక్షణ ఇచ్చి పాప విమోచన జరిగించి నీతిమంతుడిగా నీతిమంతురాలుగా చేసిన తర్వాత నీ పట్ల ఆయన తలంపు ఉంది. అది పూర్తిగా అది గొప్పదిగానే ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ మనము మన సొంత తలంపులతో ఒకవేళ ఆలోచించడం ద్వారా నష్టాన్ని తెచ్చుకుంటామేమో. ఎవరి పనిని వారిని చేయనివ్వాలి. ఆ పని చేసే వారిని విమర్శించడం, వారి మీద ఏదో ఒక విధమైనటువంటి చెడ్డ అభిప్రాయాలు కలిగి ఉండడం. చూడండి, తప్పులెంచువారు, ఈ లోక సామెత ఉంది, తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరు అని ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఈ పని పెట్టుకోకూడదు. ఆజ్ఞాపించని విషయాలు,
తీర్పు తీర్చడము నా పని అని దేవుడు అంటాడు. కానీ ఇటువంటి ప్రమాదాలు రావచ్చు. ఎటువంటి ప్రమాదాలు అంటే, ఎంతో చురుగ్గా దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో చివరి ఈ దినాల్లో మనకిచ్చిన ఆ బాధ్యత కుటుంబాల వారిగా మనం ఎంత చక్కగా నిర్వర్తించాలో తగిన సమయం వచ్చినప్పుడు ఆయన వాడుకుంటూ ఉంటాడు. ముందుగా వాడబడే వారి పట్ల మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇచ్చిన సమయాన్ని ఇప్పుడు ఇక్కడ సమూయేలు వస్తానన్నాడు. ఈయనకేమనిపిస్తుందంటే ఇంకా వస్తానన్నాడు, ఆలస్యం అయిపోతుంది, పరిస్థితులు వేరుగా ఉన్నాయి, దేవుని శాంతింపజేస్తే గెలిచిపోతామేమో, ఇంకెందుకు ఆయన వచ్చే లోపు ఈ పనిని నేను పూర్తి చేద్దాము అనుకుంటున్నాడు. నిజంగా దేవుడు ఆజ్ఞాపించాడా? దేవుడు ఆజ్ఞాపించాడా అంటే వాక్యంలో దేవుని యొక్క మాట అంటుంది, అసలు ఆజ్ఞాపించని విషయాల్లో జోక్యం చేసుకున్నావు. అప్పుడు ఆయనకు అది చాలా గొప్ప విషయంగా ఎంచుకున్నాడు. దేవుని వైపు చూసి దేవుని మాటల ప్రకారము కొనసాగకపోతే ప్రతీది కూడా ఏదో జరిగిపోతున్నట్టుగా ఉంటుంది. ఆ రెండోది, ఈ పని నేను మాత్రమే చేస్తే కానీ గెలుపు రాదన్నంత ఆతృత మనుషుల్లో పుట్టిద్ది. అయితే ఏది జరగాలన్నా కూడా ఆయన సంకల్పం ప్రకారమే జరగాలి, కానీ మనుషుని యొక్క ఉద్దేశం ప్రకారము జోక్యం చేసుకొని దేవుని తలంపును చెరపకూడదు అని దీన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి రాత్రి నీ కుటుంబం దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉందో, సంఘం విషయంలో, ఆయన పిల్లల విషయంలో, లేదా ఆయన పట్ల నీకు ఆయన ఆజ్ఞాపించిన విషయాల్లో భక్తి కలిగి కొనసాగే దాంట్లో ఏమైనా ఆయన తలంపు నీకు నువ్వే చెడగొట్టుకునేటువంటి ప్రవర్తన ఏమైనా నిన్ను ప్రేరేపిస్తే, ప్రవర్తన కలిగి బతకమనే ఆ విషయాన్ని ప్రేరేపిస్తే ఆ ప్రయత్నాన్ని మానుకోవాలి. అప్పుడే ఆయన తలంపు మన పట్ల నెరవేర్చబడిద్దని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈయన దేవుని అనుసరించేవాడుగా లేడు. దేవుని అనుసరించి ఉంటే చాలా బాగుండేది. అయితే ఆయన ఏం చేశాడట, ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. అయితే దేవుడు పూర్తిగా తృణీకరించాడు, అతనికి భవిష్యత్తు లేకుండా చేశాడు. అయినప్పటికీ కూడా ఇచ్చిన అధికారాన్ని విడిచిపెట్టట్లేదు, రాజరికాన్ని విడిచిపెట్టట్లేదు. ఒకవైపు ఆయనకి ఇష్టడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆల్రెడీ దేవుడు ఎంచుకున్నాడు, ఆయన్ను నిర్ణయించుకున్నాడు. కానీ ఆ నిర్ణయించుకున్న ఆయన్ను దృష్టిలో కూడా పెట్టుకోవట్లేదు. ఈయన దేవుని ఆజ్ఞను తృణీకరించేవాడు బలాత్కారిగా నిలబడతాడు. తనకు వచ్చిన ఉద్దేశం ప్రకారం ఆయన పిల్లల మీద పెత్తనం చేయాలనుకుంటాడు. అది దేవుని చిత్తం కాకపోయినప్పటికి కూడా ఆయన యొక్క పనిని అతను ప్రారంభిస్తాడు. అది జరుగుతుంది ఇప్పుడు సౌలు జీవితంలో. రాజుగానే చాలామంది అవుతున్నాడు, యుద్ధాలకు పరిగెత్తుతున్నాడు, యుద్ధంలో తాను ఏదో గొప్ప విజయాన్ని పొందుకున్నాను అనుకుంటున్నాడు, కొనసాగుతూనే ఉన్నాడు. అయినప్పటికి కూడా దేవుని తలంపు ఆయన పక్షాన మేలుకరంగా లేదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే అతన్ని తృణీకరించేశాడు, అతన్ని అసలు లెక్కలో కూడా ఉంచుకోలేదు. దేవుని కుమార్తెగా ఒకవేళ మనము ఆయన తలంపులను మనం అనుసరించకపోతే మనం బ్రతుకుతూ ఉంటాం, మన ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది, మనం సంఘంలో పాడుతాం, సంఘంలో ఆరాధిస్తాం, అది పని జరుగుతున్నట్టే ఉంటుంది, కానీ అది దేవుడు సంతోషించేటట్టుగా ఉండకుండా మనం చెరుపుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈయనను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆయన చిత్తాన్ని ఏమాత్రము విసర్జించేవారుగాను తిరస్కరించేవారుగాను ఉండకూడదు. అప్పగించిన పనిని ఆ మేరకు మనం చేయడానికి బాధ్యత వహించాలి. మనకు అప్పగించిన పని ఏమిటంటే, చూడండి, ఆయన అన్నాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చివరి వచనంలో చూడండి, ఆయన ఏం చెబుతున్నాడంటే, ఆరాధించేటువంటి ప్రజలుగా ఉన్న మనము చూడండి, మరణము వరకు ఏం చేయాలట, ఆయన శరీరమును ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేస్తే మనం మరణం వరకు ఆయనను మనం ప్రచురించేవారుగా ఉంటాము అని. అయితే ఆరాధించడంలో
మనం నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి ఏంటి? ఆయన చిత్తాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉండదు చెప్పండి. కొందరు తమ యొక్క జీవితాల్లో ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది అలా సలహా కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకు మీరు ఆరాధించండి అంటే అంటారు, ఈరోజు నేను సరిగా లేను అని అంటారు. ఆ వారం అంతట్లో మళ్ళీ ఆ ప్రభు దినం వచ్చే వరకు కూడా ఇంకా సరి చేసుకునే పనిలోనే ఉంటారు.